ఇక మరోవైపు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బందోబస్తు మధ్య పరిగి పోలీస్ స్టేషన్ నుంచి కొడంగల్కు తరలించారు పోలీసులు. కొడంగల్లో వైద్య పరీక్షల అనంతరం ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో రేవంత్ సర్కారు వైఖరి మరోసారి బట్టబయలైంది. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దారుణంగా కుట్రలు కుతంత్రాలు చేస్తోందో తేటతెల్లమైంది. ఇక అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, కాంగ్రెస్ హయాంలో మనము కాకిల దౌర్జన్యం చూస్తున్నాం. ఇప్పుడు ఎలాంటి నోటీసులు లేకుండా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం చూసాం. దీని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ప్రియా, ఎలాంటి నోటీసులు లేకుండా కూడా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆయన కొడంగల్ ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉదయం వాకింగ్ చేస్తుండగా కూడా వాటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే హైదరాబాద్ నుంచి వికారాబాద్ కు తీసుకొచ్చి వికారాబాద్ లో ప్రత్యేకంగా కూడా విచారించారు. అక్కడ విచారణ అనంతరం, పై అధికారుల విచారణ అనంతరం అక్కడ నుంచి నేరుగా కూడా పరిగి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. పరిగి పోలీస్ స్టేషన్ లో దాదాపు 2 గంటలన్నర విచారణ చేసి అక్కడ కూడా ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును మేము వ్యతిరేకిస్తున్నాం, వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి ఒకవైపు ఆందోళన చేస్తున్నప్పటికీ మరోవైపు పోలీసులు మాత్రం అంటే ఏదైతే ఈ భూ విషయంలో కావచ్చు, ఫార్మా కంపెనీ భూ విషయంలో కావచ్చు, ఆ రోజు అల్లర్ల నేపథ్యంలో ఆ అల్లరి అంటే ఆ అల్లరిని తీసుకొచ్చి కూడా పట్నం నరేందర్ రెడ్డి వైపు తీసుకొస్తున్నారని చెప్పేసి కొంతమంది ప్రజలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరిగి నుంచి నేరుగా ప్రత్యేక వాహనంలో కొద్దిసేపటి క్రితమే కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో పట్నం నరేందర్ రెడ్డికి వైద్య పరీక్షల అనంతరం ఆ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉన్న మెజిస్ట్రేట్ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. మరి కాసేపట్లో కూడా పట్నం నరేందర్ రెడ్డిని మెజిస్ట్రేట్ వారిని మూసాక కూడా అక్కడ నుంచి నేరుగా పరిగి జైలుకి తరలిస్తారని కొద్దిసేపటి క్రితమే తెలిసింది. కాకపోతే పరిగి జైలు ఫుల్ ఉండడంతో అటు నుంచి కొడంగల్ నుంచి నేరుగా మహబూబ్ నగర్ జైలుకు కూడా తరలించే అవకాశం కూడా ఉంది. ప్రియా, మరి మరోవైపు ఇప్పుడు కోర్టులో ఏ సమయానికి హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? కొద్దిసేపటి క్రితమే మెజిస్ట్రేట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆ మెజిస్ట్రేట్ కార్యాలయానికి కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నాయకులు వచ్చి కూడా పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి నినాదాలు కూడా చేశారు. దాంతో పాటు అక్కడ భూ విషయంలో కూడా పట్నం నరేందర్ రెడ్డి ఎలాంటి ప్రమేయం లేదు, కేవలం అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీల రైతులే వ్యతిరేకించారు, దీనికి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా కొంతమంది ప్రజలు కూడా నిరసన తెలియజేశారు. ఇక్కడ ప్రస్తుతం మెజిస్ట్రేట్ కార్యాలయంలో మాత్రం పట్నం నరేందర్ రెడ్డి అండ్ అలాగే ఉదయ్, ఇప్పుడు మనం ఇది చూసుకుంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా ఇది అక్రమ అరెస్ట్ చేశారంటే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ని బదనం చేసే ఒక కుట్ర అని అనుకోవచ్చు దీన్ని బట్టి మనం? తప్పకుండా ప్రియా, దీన్ని బీఆర్ఎస్ పార్టీని దుష్ప్రచారం చేసేందుకు ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ నిరసనలు తెలియజేస్తున్న తీరును మనము చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా ఈ నిరసన ఇలాంటి కార్యక్రమాలు ఇట్లాగనే కొనసాగిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలపై కానీ నాయకులపై కానీ ఇబ్బందులను కొనసాగిస్తే ఒక కొడంగల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తాము. అదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలేంటి, మీరు చేసే పనులేంటి కూడా అని చెప్పేసి అటు ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్న తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా ఇచ్చిన అదే ఫార్మా కంపెనీ విషయంలో ప్రజల అభిప్రాయం తీసుకోవాలి కానీ ప్రజా వ్యతిరేక అభిప్రాయం తీసుకుని ప్రజలను ఇబ్బంది గురి చేయడం ఏంటని కూడా వారు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ప్రియా, రైట్. ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.